టీటీడీ పవిత్రతను చంద్రబాబు మంటగలిపారని ఆరోపిస్తూ పాప ప్రక్షాళన కోసం ఇవాళ దేవాలయాల్లో ప్రత్యేక పూజలకు వైసీపీ అధినేత జగన్ పిలుపునిచ్చారు. ఇందులో భాగంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా దేవాలయాల్లో వైసీపీ ప్రత్యేక పూజలు నిర్వహిస్తోంది. చంద్రబాబు పాపాలకు పరిహారమంటూ రాష్ట్ర వ్యాప్తంగా దేవాలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నామని చెబుతున్న వైసీపీ నేత కారుమూరి సునీల్తో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కలియుగ దైవం వెంకన్న ప్రసాదం కల్తీ జరిగిందంటూ లడ్డూ వివాదంపై ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ అందరూ పూజలు చేసే పరిస్థితి ఉంది. మనతో పాటు సునీల్ ఉన్నారు. సునీల్ని అడిగి తెలుసుకుందాం. సార్, ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కూడా గుళ్ళల్లో అన్ని కూడా పూజలు చేస్తున్నారు లడ్డూ వివాదంపై. అసలు లడ్డూలో కల్తీ జరిగిందంటూ టీడీపీ వాళ్ళు అయితే ఆరోపణ చేస్తున్న పరిస్థితి. దాన్ని ఏమన్నా ఎక్కడ సాక్షాత్తు తిరుపతి దేవస్థానం ఈవో గారే చెప్పడం జరిగింది. ఇది ఏదైతే నాణ్యత లేని ట్యాంకర్లు వెనకాల పంపించడం జరిగిందని చెప్పి ఆయన నోటితో ఆయనే చెప్పారు. ఆయన ఒక గౌరవమైన పొజిషన్లో ఉన్నారు. ఆ పొజిషన్లో చెప్తే మరి చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ మాట మార్చేస్తారు, మళ్ళీ రకరకాలుగా మాట్లాడడం. అందుకే సిబిఐ ఎంక్వైరీ చేయండి, దమ్ముంటే సిబిఐ ఎంక్వైరీ చేసి ఈ ఏం జరిగిందో ప్రజలకు తెలిసేలా చేయండి. అయితే పవన్ కళ్యాణ్ గారు కూడా మెట్లని కూడా కడిగిన పరిస్థితి. అయితే నిన్న చంద్రబాబు నాయుడు గారు డిక్లరేషన్ తీసుకోవాలంటున్నారు. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారింది ఎప్పుడండి? జూన్ 5. ట్యాంకర్లు ఎప్పుడు వచ్చినాయండి? జూన్ 5 తర్వాత. మరి ఏ ప్రభుత్వం వచ్చింది? గతంలో టీటీడీ బోర్డులో కూడా ఇప్పుడు ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో, ఇప్పుడు మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు కూడా టీటీడీ బోర్డులో ఉన్నారు. మరి వారు కూడా అందుకే ఒక సిట్టింగ్ జడ్జితో కానీ సిబిఐ ఎంక్వైరీ చేస్తే నిజాలన్నీ బయటకు వస్తాయి. డిక్లరేషన్ అవసరం లేదు. కేవలం ఇప్పుడు ఈరోజు ఏమీ లేకుండా మన కలియుగ దైవం వెంకటేశ్వర స్వామిని మనం బయట రోడ్డు మీద పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి సైలెంట్గా మరి సిబిఐ ఎంక్వైరీ చేసి నిజాలు నిగ్గుదేల్చి తప్పు ఎవరు చేస్తే వాళ్ళని శిక్షించాలి, అంతే. అయితే జగన్మోహన్ రెడ్డి పర్యటన కూడా తిరుమలకి ఆయన వెళ్ళలేదు, ఆయన ఆత్మ పరిశీలన చేసుకొని తప్పు చేశాడు కాబట్టి వెళ్ళలేదంటూ కూడా టీడీపీ నాయకులు అయితే ఆరోపిస్తున్న పరిస్థితి. ఎన్ని ఆంక్షలు అక్కడ, అన్ని సెక్షన్లు అమల్లో పెట్టి, ఎన్ని ఆంక్షలు పెట్టి రానివ్వకుండా చేసింది వారు, మళ్ళీ తిరిగి ఇలా అనడం తప్పు. అందుకే కదా ఈరోజు మేము అందరూ ఇక్కడ వచ్చి వారందరికీ మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఆ భగవంతుడు మేము కోరుకున్నాము. అయితే ఈ సూపర్ 6 అమలుని డైవర్షన్ పాలిటిక్సే చేస్తున్నారంటూ కూడా ప్రచారం జరిగింది. దాన్ని ఎలా అంటారు? అది మాత్రం 100% నిజం. ఈ ప్రభుత్వం ఈ 100 రోజుల్లో విఫలమైంది. ఈ ప్రభుత్వం అక్కడ వరదలు వచ్చినప్పుడు కానీ అక్కడ ఫెయిల్ అవ్వడం జరిగింది. మరి ప్రజలకి ఏవైతే వాగ్దానం చేశారో అవి ఏమి ఇవ్వకుండా కేవలం ప్రజల దృష్టిని మరలించడానికి ఈరోజు ఈ వివాదాన్ని తెర మీద తీసుకొచ్చారు. కానీ భగవంతుణ్ణి ముందు పెట్టి రాజకీయాలు చేయడం అసలు అది క్షమించరాని తప్పు. కాబట్టి ఈ తప్పు చేసిన వారికి మంచి బుద్ధి ప్రసాదించాలని చెప్పి ఈరోజు వెంకటేశ్వర స్వామిని దండం పెట్టుకుని కోరుకున్నాము. అయితే ఈ భక్తులందరికీ కూడా మనోభావాలు దెబ్బతిన్నాయి, హైందవ సమాజానికి మొత్తం. దానికి ఎటువంటి మెసేజ్ ఇవ్వాలంటే? ఏమండి, ఈరోజు మన ఇండియా ఒక సెక్యులర్ కంట్రీ. మన మతాన్ని మనం అనుసరిస్తూ పరమతాన్ని గౌరవించుకుంటూ ముందుకెళ్ళాలి తప్ప ఇలా మతాల గురించి ఇలా మాట్లాడుకోవడం చాలా ఈ 2024 సంవత్సరాల్లో ఇలా మాట్లాడుకోవడం చాలా దురదృష్టకరం. టెక్నాలజీలు ఉన్నాయి, మన గవర్నమెంట్లు ఉన్నాయి, మన గవర్నమెంట్లో సిబిఐ ప్లస్ అలానే సిట్టింగ్ జడ్జిలు అందరూ ఉన్నారు. కాబట్టి దీన్ని తీయాలంటే దీనికి కేవలం ఎంక్వైరీ చేసి తప్పు ఎవరు చేస్తే వారు శిక్షార్హులు. కాబట్టి ముందు సింపుల్గా అది వేస్తే సరిపోతుంది. సూపర్ 6 ఏదైతే హామీ అమలు ఇచ్చారో అవన్నీ కూడా చేయలేని పరిస్థితుల్లో డైవర్షన్ పాలిటిక్స్ని అయితే చంద్రబాబు అయితే ఆడుతున్నారని వైసీపీ నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. గవర్నర్ రమణతో చైతన్య, మెగా 9 టీవీ, ఏలూరు నుండి.